మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. సార్ నమస్తే సార్ గిరిబాబు గారు. నమస్తే అండి సార్ గిరిబాబు గారు, మొన్న లాస్ట్ 1 వీక్ బ్యాక్ మీకు కాల్ చేసినప్పుడు ఒక టిపికల్ కేస్ స్టడీ గురించి వర్కౌట్ చేస్తుంది అన్నారు కదా. సమ్ ఎవరో ఏదో డిస్ట్రిక్ట్ నుంచి క్లయింట్స్ అప్రోచ్ అయ్యారు, చాలా టిపికల్ కేసు వాళ్ళది, దాని గురించి వర్కౌట్ చేస్తా అన్నారు. అండ్ నెక్స్ట్ సెషన్లో మనం షూట్ పెట్టుకున్నప్పుడు డిస్కస్ చేద్దామన్నారు కదా. సో ఏంటి అసలు ఆ కేస్ స్టడీ, దేని గురించి? వెరీ గుడ్ అండి, మంచి రిమైండ్ చేశారు. రీసెంట్లీ నాకు ఒక కాల్ వచ్చింది, అది కరీంనగర్ నుంచి. ఆ కాల్ చేసిన అతను వాళ్ళకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఒకతను, వాళ్ళిద్దరు కూడా తెలంగాణ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారు. ఆ కపుల్కి వచ్చేసి మంత్లీ ఇన్కమ్ ఇద్దరికి కలిపి 1,60,000 రూపాయలు ఇన్కమ్ ఉంది. అయితే ఆ కపుల్ ఏం చేశారంటే, వాళ్ళకు ఒక దగ్గర ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్లో సొంత ఇల్లు కట్టుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అరౌండ్ 75-80 lakhs బడ్జెట్ పెట్టుకొని స్టార్ట్ అయ్యారు. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైపోయిందంటే, ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయి గృహప్రవేశం చేసే టైంకి 1,50,00,000 బడ్జెట్ అయింది. 1,50,00,000 బడ్జెట్ అనుకున్న, అంటే ఫస్ట్ అనుకునేదేమో 70-75 లక్షలు అనుకున్నారు, మళ్ళీ అంతకంత అయిపోయింది. మళ్ళీ అది 1,50,00,000, 1,50,00,000 అయింది. ఇది కంప్లీట్ అయ్యేప్పటికీ వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం ఖాళీ అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది. అది కాకుండా లోన్ తీసుకున్నారు. లోన్కి కట్టే ఈఎంఐ 92,000 రూపాయలు. 92,000 రూపాయలు నెలకి ఈఎంఐ కట్టాలి. అంటే ఆల్మోస్ట్ 1,00,000 రూపాయలు. 8,000 ఏముంది కట్టాలి. ఎంతకుముందు వరకు వాళ్ళిద్దరికీ కలిపి 1,60,000 రూపాయలు జీతం వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా అకౌంట్లో డబ్బులు కనపడేవి, సంతోషంగా ఉండేది, లావిష్గా ఉండేది. ఇప్పుడు ఇల్లు ఉంది, ప్రాబ్లం లేదు. అది దాంట్లో ఒక పోర్షన్ వాళ్ళు ఉంటున్నారు, ఒక పోర్షన్ కిరాయి కూడా ఇచ్చారు, 20,000 రూపాయలు కిరాయి కూడా వస్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే 92,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 20 years. వాళ్ళకి ఎగ్జాక్ట్లీ 20 years సర్వీస్ ఉంది. 20 years పాటు నేను 92,000 రూపాయలు కడుతూ పోతే నా పిల్లల చదువులు, తర్వాత నాకు రిటైర్మెంట్ ప్లానింగ్, పెన్షన్ రాదు, ఎందుకంటే వాళ్ళు పెన్షన్ వచ్చే ఇది కాదు. సో నాకు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, నేను పిల్లల ఎడ్యుకేషన్కి ఎలా ప్లాన్ చేయాలి. సో కనుక ఈ ఇల్లు అమ్మేస్తా అని ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు. కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్, నాకు ఫోన్ చేసిన ఫ్రెండ్ కూడా, ఇది అమ్మితే ఎట్లా, మళ్ళీ దాన్ని ఎట్లా మనము ఇది చేయగలము, అమ్మకుండా ఏమైనా చేయొచ్చా, అవకాశం ఉందా, నాకు ఫోన్ చేశారనమాట. సరే ఒకసారి వాళ్ళకి ఇవ్వండి మాట్లాడదామంటే, లేదండి వాళ్ళు మాట్లాడే పరిస్థితి కూడా లేదు, వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు, హీ ఈజ్ ఇంటూ డిప్రెషన్ ఆల్మోస్ట్. నేను షాక్ అయ్యాను, దీనికి డిప్రెషన్ అవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే నెలకి 92,000 రూపాయలు లోన్ ఈఎంఐ కట్టాలంటే టెన్షన్, ఆ ఒత్తిడి ఒకటో వస్తుంది. ఇప్పుడు జీతం పడుతుంది కానీ 5th వెళ్ళిపోద్ది, చేతికి రాదు, కంటితో చూసుకోలేము, బ్యాంక్ వెళ్ళిపోద్ది. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఉన్న యూత్లో ఎవరైతే 35-40 years ఆ రేంజ్లో ఉన్నారో 90% ఇదే పరిస్థితి ఉన్నారండి. నాకు చాలామంది కాల్ చేస్తుంటారు, ఇంచుమించుగా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. ఇంకా దారుణం ఏంటంటే, మనకు తెలంగాణలో భూముల రేట్లు బాగా పెరిగిపోయాయి కదా. 2015 తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇక పెరిగిపోవడంతో భూముల రేట్లు పెరిగిపోతున్నాయి, మనకు అందుబాటులో ఉండవు, మనం మిస్ అయిపోతామేమో, ఫోమో ఎఫెక్ట్ అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. దాంతో వచ్చిన జీతానికి మించి పర్సనల్ లోన్ తీసుకొని భూములు కొని ఆ పర్సనల్ లోన్ కడుతూ ఆ ఉన్న జీతం అంతా ఇదైపోయి ఆ టెన్షన్స్ తట్టుకోలేక ఈ లోపల రెసెషన్ రావడము, ఉద్యోగాలు పోవడము, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకు అదొక ఇబ్బంది. పర్సనల్ లోన్స్ తీరిపోయినాయి. రీసెంట్గా ఒక 4-5 years బ్యాక్ స్టార్ట్ చేసిన వాళ్ళకు అమ్మాయి లోన్ తీరిపోయింది అనుకునేప్పటికీ జాబ్ ప్రాబ్లం, జాబ్ ఉంటుందా, జాబ్ పోతుందా. సో ఒకవేళ జాబ్ ఉంది అనుకుంటే వచ్చే జీతాన్ని ఖర్చులు పెరిగిపోయాయి. కరోనా తర్వాత మనం చాలా ఖర్చులు చూసాము. సో మళ్ళీ నేను ఇంకొక 10-15 years వరకు పనిచేస్తూ ఉండాలి, పనిచేస్తూ ఉంటే నాకు ఈ ఖర్చులన్నీ సరిపోతుంటే నాకు తర్వాత లైఫ్ ఎట్లా అనే క్వశ్చన్స్. అంటే ఆల్మోస్ట్ రిటైర్ అయ్యాక వెనక్కి తిరిగి చూస్తుంటే ఏముంటాయంటే, కొనుక్కున్న ఇల్లు ఒకటి, ల్యాండ్ ఒకటి ఉంటుంది. కొన్ని ల్యాండ్కి లిక్విడిటీ ఉంటుందా అంటే లిక్విడిటీ ఉండదు, పెరుగుద్ది, సంపద పెరుగుద్ది, వాల్యూ పెరుగుద్ది, డౌట్ లేదు అందులో. కానీ అదొక బెంచ్ కార్ లాంటిది. పెట్రోల్ పోయాలంటే ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండాలి లేదా. సో ఇక్కడ మిస్ అవుతున్నారు. నేను సంపద క్రియేట్ చేస్తున్నా, కానీ దాని నుంచి సంపాదన ఉండట్లేదు. సంపాదన లేకపోతే మన బతుకుబండి ఎట్లా నడుస్తుంది? సో ఈ ప్రాబ్లం. ఇప్పుడు కమింగ్ టు కేస్ స్టడీ, అయితే వాళ్ళు ఇంత డిప్రెషన్ అవుతున్నారు. అయితే నేను వాళ్ళతోటి కాన్ఫరెన్స్ కాల్ పెట్టి తర్వాత మాట్లాడుతూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే, వాళ్ళు అసలు మా అప్పు ఎలా తీర్చాలి, ఇప్పుడు 1,50,00,000 వాల్యూ ఉంది, ఓకే, కానీ ఇంత మించిగా పెరుగుద్దా లేదా అది మాకు వరి కాదు, బట్ ఈ అప్పు ఎలా తీర్చాలి అని వాళ్ళు చాలా వరి అవుతున్నారు. అయితే నేను ఒకటే చెప్పా, నార్మల్గా సమాజంలో ఒక ఇల్లు కొనుక్కున్నారో, ఇల్లు కట్టుకున్నారో అంటే వాళ్ళు ఏమంటాం, మనం బాగుపడ్డాడు అనుకుంటాం. అది ఇల్లు అమ్ముకుంటే
వాడు చెడిపోయాడు అనుకుంటాం, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇబ్బందులు అనుకుంటాం. దివాలా స్టేజ్లో ఉన్నారు. మీరు మంచిగా గవర్నమెంట్ జాబ్లో ఉండి ఇంత లావిష్గా ఇల్లు కట్టి అందరికీ ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నట్టుగా పోర్ట్రేట్ అయ్యారు, అంటే అందరికీ అలా కనిపించారు. సడన్గా ఇల్లు అమ్మేసుకుంటే సొసైటీలో మీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, మీ గురించి అనుకుంటూ ఉంటే మీరు పరోక్షంగా మీ మీద ఉండే ఎఫెక్ట్ ఇంకా దారుణంగా ఉంటుంది. అంటే నేను ఏమంటున్నానంటే కష్టమో నష్టమో అసలు అలా ఓవర్ బడ్జెట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడమే తప్పు. వెళ్ళిన తర్వాత అంటే పడవలో మనం ఒక ప్రయాణం సముద్రంలో సగం దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇక ముందుకు వెళ్ళాల్సిందే. నేను భయపడిపోయి వెనక్కి వస్తాను అనుకుంటే మనము అది కరెక్ట్ కాదు. సో మీరు నడి సముద్రంలో ఉన్నారు, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. సో అలా వెళ్ళడానికి కావాల్సిన ప్లానింగ్ ఎలా, ఈ ఈఎంఐస్ తొందరగా ఎలా తగ్గించుకోవాలి ఏంటి, కొన్ని వాళ్ళకు ప్లాన్స్ చెప్పాను నేను. సింపుల్ ఒకటే, ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి. వాళ్ళకు జీపీఎఫ్లో ప్రజెంట్ ఇద్దరికి 10,000 వెళ్తోంది. ఆ జీపీఎఫ్లో వెళ్ళేది 60 సంవత్సరాలతో పనికి వస్తుంది, కానీ ఇప్పుడు అప్పు తీర్చితే కదా మిగిలేది. కనుక జీపీఎఫ్లో 7%, 8% ఇంట్రెస్ట్ వస్తుంది. దాన్ని ఎంతవరకు అయితే మినిమం తగ్గించాలో తగ్గించి ఇంకొంచెం ఒక ఎస్ఐపి లాగా క్రియేట్ చేసుకొని నేను వాళ్ళకి ఒక ప్లాన్ చెప్పాను. ఎవ్రీ మంత్ మీ జీపీఎఫ్లో ఉండే 10,000, 20,000 రూపాయలకి ఇంకొక 10,000 రూపాయలు పర్సనల్గా యాడ్ చేసి 30,000 ఎస్ఐపి చేయండి. కరెక్ట్గా 30,000 ఎస్ఐపి చేస్తే 14% రిటర్న్స్ తోటి ఎగ్జాక్ట్లీ 10 years తర్వాత 77 lakhs వస్తాయి. సో ఈ 77 lakhs వచ్చినప్పుడు మీరు 10th year తర్వాత ఇప్పుడున్న హోమ్ లోన్ యొక్క టోటల్ అవుట్ స్టాండింగ్ సేమ్ 77 lakhs ఉంటుంది. 10th yearకి ఈ ఏమంతా మనీ విడ్రా కట్టేసేయండి. సో ఈ విధంగా 10 years తర్వాత మీ లోన్ 0 అవ్వబోతోంది. సో మనకు ఏం జరుగుతుంది, ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది, ఎప్పుడు లోన్ క్లియర్ చేస్తున్నాం, మీకు ఒక ప్లానింగ్ ఉంది కదా. ఈ ప్లానింగ్ ఉంది కాబట్టి ఈ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి. మళ్ళీ గవర్నమెంట్ పిఆర్సీ వస్తుంది, పిఆర్సీ వస్తే కొంచెం ఇన్కమ్ పెరుగుతుంది. సో నెమ్మదిగా మనకు ఆ వచ్చే ఇన్కమ్ నుంచి మనము మన ఖర్చులు తగ్గించుకొని వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఒక ప్రయాణం చేశాము, ఒక ఎక్స్పెండిచర్ పెట్టేశాము, దాన్ని వెనక్కి తిరిగి సొసైటీలో మనకు వచ్చే చెడు ప్రభావం నుంచి తట్టుకొని ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళే బదులు బెటర్ ఉన్నదాన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటూ లోన్ క్లియర్ చేసుకొని ముందుకెళ్తే మనకు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది తెలియకుండా. ఆ కాన్ఫిడెన్స్ తోటి మీరు లైఫ్ని ఇంకొంచెం మంచిగా మనం లీడ్ చేయొచ్చు. అంతేగాని భయపడి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అమ్మొద్దు అని గట్టిగా చెప్పాను నేను వాళ్ళకు. ఇల్లు అమ్మితే మాత్రం ఇల్లు అమ్మాము, అరే నేను కొనుక్కున్నాను, కట్టాను, కానీ అమ్మేశాను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది, అది జీవితాంతం వెంటాడుద్ది. అదే మీరు ప్లాన్ చేసుకొని 10 yearsలో లోన్ తీర్చేసేయండి, ఇల్లు సొంతమవుతుంది కదా. అక్కడ నుంచి రిమైనింగ్ అప్పటికి 50 years వస్తాయి, ఇప్పుడు 40 కాబట్టి 50 years తర్వాత ఇంకొక 25 years బతికితే కూడా 25 years హ్యాపీగా సొంత ఇంట్లో ఉన్నాను, నేను కట్టుకున్నాను అనే ఒక ఆనందం ఉంటుంది, మిమ్మల్ని ఎక్కువగా బతికిస్తుంది ఇంకా ఆనందం అనేది. సో అట్లా మీరు ఈ జరిగిన తప్పుని ప్లాన్ తోటి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళడానికి ఒక ప్లానింగ్ ఏంటి అవన్నీ వాళ్ళకు సజెస్ట్ చేశాను. సో దే ఆర్ వెరీ మచ్ హ్యాపీ, దే స్టార్టెడ్ ది ప్లానింగ్ ఆల్సో. సో నెక్స్ట్ మనం అనుకున్నట్టుగా 10th yearలో ఎప్పటికీ మన దగ్గర 77 లక్షలు చేకూరుతుంది, ఎప్పుడు మనం లోన్ క్లియర్ చేస్తాం. ఈ ప్లానింగ్ కనిపిస్తుంది కదా. మనం ఒక ఊరు వెళ్ళాలనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ వెళ్ళాలి, ఢిల్లీ ట్రైన్ ఎక్కితే ఆటోమేటిక్గా ఢిల్లీలో దిగుతారు మీరు. మనకు డెస్టినేషన్ తెలుసు, వెహికల్ ప్రాపర్గా ఉంది, టైము ఉంది, సో యూ విల్ రీచ్ ద డెస్టినేషన్. అలాగే ఇక్కడ మీ ప్లానింగ్ ఏంటి, ఇల్లు లోన్ క్లియర్ చేయాలి ఎప్పుడు, 10 years తర్వాత ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అగైన్ మన దగ్గర ప్లానింగ్ ఉంది. ప్లానింగ్ ఉండడం అనేది సగం సక్సెస్కి చేరినట్టే, మనం హాఫ్ సక్సెస్ అయినట్టే ప్లానింగ్ ఉంటే. రిమైనింగ్ ఎగ్జిక్యూషన్లో ఉంటుంది. సో అట్లా మనము హెల్ప్ చేసి వాళ్ళకి నేను వాళ్ళ యొక్క ప్లాన్ తోటి వాళ్ళ యొక్క డెట్స్ అని చెప్పడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో అట్లా నాకు అనిపించింది అనమాట. చాలామంది నేను చూస్తూ ఉంటాను, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు జీతం వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది, కానీ రేపు పొద్దున ఆ 2-3 లక్షలు ఉండవు కదా. సో అప్పుడు నాకు ప్యాసివ్ ఇన్కమ్ రావాలి. సో మనం ఎలా చేయాలి, ఈ ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే ఇప్పటి నుంచి ఎంత ప్లాన్ చేయాలి, ఎంత సేవ్ చేయాలి. ఆడంబరాలకు పోయి ఎక్కువ ఖర్చులు పెట్టేసి సొసైటీలో షో ఆఫ్ కోసం చేసి నాకు కొత్త ఫోన్లు వచ్చిన కొనుక్కుంటూ పోయి కొత్త కారు వచ్చినప్పుడల్లా మార్చుకుంటూ పోతే రేపు పొద్దున ఉన్నాయి కదా అని ఖర్చు పెట్టుకుంటూ పోతే రేపు పొద్దున అవసరమైన అమ్ముకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎప్పుడు చేయొద్దు అట్లా. సో ప్రాపర్ ప్లానింగ్ ముందు నుంచే ఉండాలి. ఆ ప్లానింగ్ ఉంటే ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కేస్ స్టడీస్ చాలా జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాను. సో అవన్నీ మనకు హెల్ప్ చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే రీసెంట్గా నేను కొన్ని చూశాను, మామూలుగా ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కూడా చాలా పెద్ద బడ్జెట్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని 70 లక్షలు 80 లక్షలు లోన్ తీసేసుకొని ఇల్లు కడుతున్నారు. తర్వాత 1-2 years తర్వాత 4 years అప్పుడు రియలైజ్ అవుతున్నారు, ఈఎంఐ నెలకు 60-70 వేలు ఈఎంఐ కడుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. అవును, ఏంటంటే ఒక షో ఆఫ్ కోసము వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు కొనుక్కున్నారు అని చెప్పేసి మనకి ఎంత శాలరీ వస్తుంది ఏంటనేది మైండ్లో పెట్టుకోకుండా బ్యాంక్ వెళ్ళేసి ఒక 50-60 లక్షలు లోన్ తీసేసుకొని
చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఇంకొంతమంది కొన్ని సినారియోస్ ఎలా ఉంటాయంటే ఇల్లు రెనోవేషన్కో లేకపోతే ఇంటీరియర్ డిజైన్కి కూడా 20 లక్షలు 30 లక్షలు లోన్లు పెట్టి ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చేయించేసుకుంటున్నారు. ఏంటంటే అందరు చేయించుకుంటున్నారు, మేము కూడా చేయించుకోవాలని. బట్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన కేసు ఇది ఇంకా నయం, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వీళ్ళకు జాబ్ గ్యారంటీ, శాలరీ గ్యారంటీ కొంత బెటర్. అదే థింక్ అబౌట్ ద ప్రైవేట్ ఎంప్లాయీస్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన కేస్ స్టడీ ప్రకారం వాళ్ళ జాబ్, వాళ్ళ కెరీర్ ఎండ్ ఆఫ్ ది డే, వాళ్ళ రిటైర్మెంట్ అయ్యే రోజు వరకు వాళ్ళ జాబ్ గ్యారంటీ ఉంది. ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ పరిస్థితి అట్ట కాదు, చాలా దారుణంగా ఉంటుంది. గట్టిగా 1 నెల 2 నెలలు రిజిస్ట్రేషన్ వస్తే బయటకు రావాల్సిందే. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను అదే చెప్పే వాళ్ళకు, మీకు గవర్నమెంట్ జాబ్ అనేది సెక్యూరిటీ ఉంటుంది. మీరు ప్రాపర్గా మీరు జాబ్ చేసుకుంటూ పోతే జీతం గ్యారంటీగా వస్తుంది. ఇప్పుడే మీరు భయపడితే రేపు పొద్దున ఇంకా చాలా సమస్యలు ఉంటాయి. ఎలా ఎదుర్కొంటాం? మొన్నటికి మనం చూసాం 3 years బ్యాక్ కోవిడ్ వచ్చి ప్రైవేట్ సెక్టర్ ఎంత అల్లకల్లోలం అయిపోయింది. చాలా మంది 1 year 6 months పాటు ఉద్యోగాలు కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డారు. బట్ ఏదైనా సరే ఒక పెద్ద ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకునేటప్పుడు ఎగ్జాక్ట్లీ మన ప్యాకేజ్ ఎంత, మన శాలరీ ఎంత, మన ప్రైవేట్ సెక్టార్లో ఉన్నామా లేకపోతే పబ్లిక్ సెక్టార్ జాబ్ చేస్తున్నామా ఏంటనేది దృష్టిలో ఉంచుకొని ఏదైనా ఒక ఫైనాన్షియల్ కమిట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. అందుకే వాళ్ళకి మెయిన్గా నేను అదే పాయింట్ చెప్పాను. నార్మల్గా మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు ఇన్కమ్ అనేది గ్యారంటీకి వస్తుంది కాబట్టి ఒక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ 10th year వరకల్లా మీ లోన్స్ అన్ని క్లియర్ అయిపోతాయి క్లియర్లీ. సో ఈ ప్లానింగ్ ఉంటే 10th year తర్వాత లోన్స్ క్లియర్ అయిపోయినాయి, నా హోమ్ లోన్ అంతా క్లియర్ అయిపోయింది, ఇల్లు సొంతం అయిపోయింది, నేను నా సొంత ఇంట్లో ఉంటున్నాను ఊహించుకోండి, ఇప్పటి నుంచే హ్యాపీగా ఉంటుంది. అది ఇంకా ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే వర్స్ట్ కండిషన్ ఉంటుంది. కనుక ఇదంతా ఇప్పుడు భయపడే బదులు ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇబ్బంది ఉండేది కాదు. సో అలా లేకపోవడం వల్ల ఇప్పుడు భయపడొద్దు. ఇప్పుడు ధైర్యంగా ఇంతవరకు వచ్చినప్పుడు ఇంకొక ధైర్యంగా 10 అడుగులు వేయండి, ఆటోమేటిక్గా మీరు గమ్యం చేరుకుంటారు. దీనికి ప్లానింగ్ అంతా కూడా ఎలా చేయాలి మనకు ఉంది కాబట్టి, మనకు నార్మల్గా ఒక డెస్టినేషన్ వెళ్ళాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తాం, అది చూపిస్తుంటుంది ఇంత టైంలో వెళ్ళొచ్చు, ఈ టైంకి రీచ్ అవుతారు అని. అట్లాగే ఒక ప్లానింగ్ అనేది అంతలా హెల్ప్ అవుతుంది. మనకు ప్లాన్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా రీచ్ అవ్వచ్చు. కనుక మీ దగ్గర అవకాశం ఉంది, స్కోప్ ఉంది, బికాస్ యూ గాట్ ఏ గవర్నమెంట్ ప్రొటెక్షన్ యాజ్ ఎ జాబ్. సో కనుక వీళ్ళు బెటరు. కానీ మనకి ఇప్పుడు సొసైటీలో మీరు చెప్పినట్టుగా చూస్తుంటే ప్రైవేట్ ఎంప్లాయీస్కి చాలా వర్స్ సిచ్యువేషన్. రియలైజ్ అవ్వాలి అందరూ కూడా. ముందు నుంచే నేను ఎంత డబ్బులు ఉండాలి నా దగ్గర, ఎంత సేవ్ చేసుకోవాలి, నేను ఎంత ఖర్చు పెట్టాలి, ఈ ప్లానింగ్ ఉంటేనే ముందుకెళ్ళగలం. మన పేరెంట్స్ అంతా వేరే సిచ్యువేషన్, వాళ్ళకి అప్పుడు ఖర్చులు అంతే ఉండేవి, ఆదాయం అలాగే ఉండేది. ఇంతలా ఎక్స్పోనెన్షియల్ లేదు, లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ లేదు అప్పుడు. ఇప్పుడు మనకు లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ చాలా పెరిగిపోయినాయి. 15 ఏళ్ల క్రితం మొబైల్ ఫోన్స్ ఇంత కాస్ట్లీ లేవు. 10 ఏళ్ల క్రితం అందరూ ఇట్లా కార్లు వాడేవాళ్ళు కాదు, రెస్టారెంట్ కోసం బయటకు వెళ్ళేవాళ్ళు కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. అప్పుడు ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం ఉండేది. నానమ్మలు, బాబాయిలు, చిన్నమ్మలు, అక్కడే మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది, మంచి విద్య దొరికేది, ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు ప్రతిదీ కొనుక్కోవాల్సిందే కదా. సో అవన్నీ చాలా కాస్ట్లీ అయిపోయినాయి. వాటితో పాటుగా మన లైఫ్ లీడ్ చేయాలి. సో కనుక ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ ప్లానింగ్ అనేది ముందు నుంచి చేసుకుంటూ పోతే ఫ్యూచర్లో మనము మంచి గోల్స్ రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు. థ్యాంక్ యూ అండి.